ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ మరోవైపు పార్లమెంటు ఎన్నికలు ఒక వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో చాలా వరకు జరుగుతున్న హింసాత్మక ఘటనలు కావచ్చు, జరుగుతున్న పోలింగ్ సరళి కావచ్చు, ఒకవైపు ఎన్నికల కమిషన్ని, మరోవైపు పోలీసు వ్యవస్థను కూడా పరుగులు పెట్టించే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఘటనలు ఒక ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నాయి. మరోవైపు నమోదవుతున్న పోలింగ్ శాతం అంటే మనకి 2019లో 79.88% ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ నమోదైంది. ఇప్పుడు 5 గంటలకి వచ్చే సమాచారం, కడపటి సమాచారం వరకు మనం ఏ విధంగా ఉందనేది ఒక చర్చ తీసుకుందాం. అంటే రాష్ట్రంలో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మరోవైపు తెలంగాణలో కావచ్చు, నమోదవుతున్న ఈ పోలింగ్ శాతం ఏ విధంగా నమోదవుతుంది, మరోవైపు ప్రజలు అంటే చాలా వరకు వివిధ వర్గాల వారు వచ్చి ఓటు చేస్తున్నది. ఉదయం నుంచి కూడా చాలా వరకు అంటే ప్రతి 2 గంటలకోసారి ఎన్నికల కమిషన్ ఇస్తున్న ఏదైతే వివరాలు ఉన్నాయో ఇవి చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. చాలామంది బారులు తీరి ఉంటున్నారు. అసలు ఈ ఎన్నికలలో చాలా వరకు అంటే వస్తున్న ఓటర్లు కావచ్చు, ఓటింగు, మరోవైపు జరుగుతున్న ఘటనలు కావచ్చు, దీనిపైన ప్రొఫెసర్ నాగేశ్వర్ మనతో ఉన్నారు. నాగేశ్వరరావు గారు నమస్తే. నమస్తే మిత్రమా. సార్, ఇప్పుడు టోటల్గా ఏపీలో మనకి పోలింగ్ ఇప్పటివరకు 5 గంటల వరకు జరిగిన గణాంకాలు మనకి వెలువడ్డాయి. మరోవైపు తెలంగాణలో కూడా నేను టోటల్గా ఇప్పటివరకు 5 గంటల వరకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఒక సమాచారాన్ని నేను చెప్తాను. ఇప్పుడు ఉదయం 9 గంటలకి అంటే ఉదయం 7 గంటలకి సరిగ్గా మాక్ పోలింగ్ 6 గంటలకు అయిన తర్వాత 9 గంటలకి అంటే 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయితే 9 గంటలకు వచ్చిన గణాంకాల్లో ప్రత్యేకంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 9.2%, అప్పుడు 2 గంటలకి ఎన్నికల కమిషన్ వివరాలు వివరించింది కాబట్టి 9.2% నమోదైంది. అలాగే 11 గంటలకి 23.4%గా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మరోవైపు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో అంటే 2 గంటలకి అంటే 1 గంటకి ప్రకటించిన ఫలితాల్లో దాదాపుగా ఏ ఓటింగ్ శాతం ఏదైతే ఉందో 40.26%గా చెప్పింది. మరోవైపు 3 గంటలకి దాదాపు 55.49, అంటే దాదాపుగా 3 గంటలకే సగానికి 55% మంది ఓటర్లు అనేది ఇక్కడ పోలింగ్లో పాల్గొన్నారనేది ఒక స్పష్టం చేసింది. 5 గంటలకి అంటే 5 గంటలకు ఇచ్చిన వివరాల ప్రకారం 67.99%గా నమోదైంది. అంటే టోటల్గా చూసుకుంటే 5 గంటల కంటే ఇంకా మనకి 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లోనూ 4 గంటలకే సమస్యాత్మక ప్రాంతాలు కావచ్చు, లేకపోతే గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యం లేని ప్రాంతాలు కావచ్చు, ఈ ప్రాంతాల్లోన 4 గంటలకి కొన్ని క్లోజ్ అయినాయి, 5 గంటలకి కొన్ని క్లోజ్ అవుతున్నాయి. అంటే టోటల్గా 6 గంటల వరకు జరిగిన తర్వాత అంటే ఎక్కడైతే 6 గంటల వరకు ఉన్న వాళ్ళని పోలింగ్ స్టేషన్లో ప్రవేశించిన తర్వాత వీళ్ళందరూ ఓటు హక్కు వినియోగించుకునేలాగా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఆ విధంగా చేస్తుంది. అంటే కడపటికి అంటే ఈరోజు సాయంత్రం 7-8 గంటలకి తుదిగా అంటే ఎంతవరకు ఓటర్లు పాల్గొన్నారనేది ఎన్నికల కమిషన్ వివరించే అవకాశం ఉంటుంది. మనకి ప్రతి ఏటా కూడా వచ్చే వివరాల ప్రకారం మరుసటి రోజుకి పూర్తిగా అంటే అప్పుడు ఉన్న గణాంకాలను పూర్తిగా వాళ్ళు చూసుకున్న తర్వాత ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ వరకు 5 గంటలకు ఉన్న దాంట్లోన మనం టోటల్గా చూసుకుంటే చాలా నియోజకవర్గాల్లో అత్యధికంగా పోలైంది. అంటే మనం దాదాపుగా చిత్తూరు జిల్లాలో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 74.06% మనకి 5 గంటలకు వచ్చిన సమాచారంలో మనకి నమోదైంది. అలాగే అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు ఆ గిరిజన ప్రాంతంలో ఉండే ఆ జిల్లాలో ఉన్న దాదాపు 55.17% నమోదైంది. అంటే టోటల్గా చూసుకుంటే 2019 ఎన్నికలకు సంబంధించి మనకి 79.88% మనకి ఆ రోజున మనకి నమోదైంది పోలింగ్ అనేది. ఇప్పుడు ఈ గణాంకాలను చూసుకుంటే మనకి ఏ విధంగా మనం అంచనా వేయాల్సి ఉంటుంది? అంటే వాటిని రీచ్ అయ్యే అవకాశం మనకి కనిపిస్తుందా, లేకపోతే ఇంకా ఆలోపుగానే పరిమితం అయ్యే అవకాశం ఉందా? మరోవైపు ఓటర్లు చాలా వరకు ఉదయం నుంచి కూడా బారులు తీరి వస్తున్నారు. నాగేశ్వర్ గారు మీరేమంటారు? ఓటర్లు బారులు తీరడం అనేది మీడియా భాష, దాన్ని బట్టి మనం ఏ అంచనాకు రాలేము. ప్రతిసారి బారులు తీరుస్తారు. కానీ బేసిక్ పాయింట్ ఏంటంటే 5 గంటల వరకు 67% అయింది. సో 5 గంటల తర్వాత కూడా ఇంకో 1 అవర్ అంటే 6 వరకు కూడా మనకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే 1 అవర్ పోలింగ్ ఉంటుంది. 6 లోపల పోలింగ్ బూత్లోకి ఎంటర్ అయిన వారికి ఎంత రాత్రైనా పోలింగ్లో పాల్గొనే అవకాశం కూడా కల్పిస్తారు. మనకు 2019 ఎలక్షన్స్ కూడా మీకు గుర్తుండుంటే 10-11 వరకు కూడా పోలింగ్ బూతుల్లో ఉండి ఓట్లేసిన సందర్భం కూడా ఉంది. అందువల్ల ఈ లెక్కలు రేపటికి కూడా కరెక్ట్గా తేలుతాయన్నది అనుమానమే. ఎందుకంటే మొదటి ఫేజ్ పోలింగ్ 11 రోజుల తర్వాత ఎలక్షన్ కమిషన్ ఫైనల్ ఫిగర్స్ ఇచ్చింది. సెకండ్ ఫేజ్ పోలింగ్ డేటా 3 రోజుల తర్వాత ఇచ్చింది.
అందువల్ల ఈ డేటా అనేది మారుతుంది. అంటే ఇప్పుడు 67.99 అంటే 68% 5 గంటల వరకు. అయితే ఈ 68% 80% దాటడం అయితే కష్టంగా కనబడుతుంది, చెప్పలేము. కానీ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే 12% పెరగాలి. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఒకవేళ పెరిగినా కూడా స్వల్పంగానే ఉండవచ్చు. సో నా అంచనా 80%కు అటు ఇటు ఉండే అవకాశం ఉంది. 80% దాటడం అనేది బహుశా అనుమానాస్పదమే, చెప్పలేం కానీ అనుమానాస్పదమే. సో అందువల్ల ఓటింగ్ మొదటి నుంచి కూడా మన రాష్ట్రాల్లో, తెలుగు ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ చాలా ఎక్కువ. ఎందుకంటే హైలీ పోలరైజ్డ్ పొలిటికల్ ఫైట్ జరిగింది. నువ్వా నేనా అనే రీతిలో అటు వైసీపీ ఇటు ఎన్డీఏ టీడీపీ నాయకత్వం కూటమి పోటీ పడింది. అలాగే సామాజికంగా కూడా వివిధ సామాజిక వర్గాలుగా ఆంధ్రప్రదేశ్ సమాజమే చీలిపోయింది. అంటే 2 కులాలు, 2 పార్టీలు, 2 నాయకుల మధ్య చీలిపోయింది. సో అంత పోలరైజ్డ్ బ్యాటిల్ ఉన్నప్పుడు హై స్టేక్స్ బ్యాటిల్ 5 ఏళ్ళుగా రోజు ఎన్నికల్లాగానే యుద్ధం చేసుకున్నారు. ఇవాళ ఏదో పోలింగ్ సందర్భంలో, ఎన్నికల సందర్భంలోనే కాదు ఫైట్. లాస్ట్ 5 ఇయర్స్ మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే అది అడుగడుగున ప్రతిరోజు 2 శక్తుల మధ్య ఒక బాహాబాహి యుద్ధం జరిగింది. దాని క్లైమాక్స్ ఎన్నికలు. అందువల్ల డెఫినెట్గా హై పోలింగ్ ఉంటుందని ఊహించింది, అనుమానమే లేదు. అందుకే అనుకున్నట్టుగానే భారీ పోలింగ్ జరిగింది. కానీ అది భారీ పోలింగ్ అనేది ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. లాస్ట్ టైంతో పోలిస్తే ఎక్కువ పోలింగ్ జరిగిందా అన్నదే పాయింట్. బహుశా లాస్ట్ టైంతో పోలిస్తే ఎక్కువ పోలింగ్ జరగకపోవచ్చు. ఇక అనుకోకుండా భారీగా జనం కనుక పోలింగ్లో ఎండింగ్లో పాల్గొంటే తప్ప. సార్ నాగేశ్వర్ గారు, ఇప్పుడు మనం దాదాపు ఉదయం నుంచి వస్తున్న 2 గంటలకు ఒకసారి వస్తున్న 7 గంటల నుంచి దాదాపు వచ్చిన దాంట్లో 2 గంటలకు 2 గంటలకు వస్తున్న ఏదైతే ఎన్నికల కమిషన్ వివరాలు ఉన్నాయో మనకు దాదాపు 10 నుంచి 15 ఒక 17% వరకు మనకి ప్రతి 2 గంటలకు ఒకసారి మనకి పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. మనం అంటే ఉదయం 9 గంటలకి 9.21 ఉంటే 11 గంటలకి 23.04, అంటే దాదాపుగా మన యావరేజ్ని చూసుకుంటే ఒక 15% వరకు పెరుగుతూ ఉంది. అంటే ఈ విధంగా మనం చూస్తే దాదాపు 6 గంటలకి మీరు అన్నట్టు లోపలికి వెళ్ళిన వాళ్ళు లాస్ట్ 2019లో 10:30-11 గంటల వరకు ఓట్లు వేశారు. ఆ విధంగా మనం అంటే మీరు చెప్తున్నది ఈసారి ఒక ఎన్నికల వాతావరణం చూసుకుంటే అది రీచ్ అయ్యే అవకాశం లేదంటారా? అది అర్థం లేని ఆర్గ్యుమెంట్. ఎవరేజెస్ ఇప్పుడు నీకు 10 మార్కులు వచ్చిన వాళ్ళకి 20 మార్కులు రావడం ఇది, 90 మార్కులు వచ్చిన వాళ్ళకి డబుల్ అవుతుందా? 180 మార్కులు వస్తాయా? ఓటింగ్ లోయర్గా ఉన్న టైంలో ఎక్కువ పెరుగుతుంది. హయ్యర్ రీచ్ అంటే ఇప్పుడు అలా అంటే రేపటి వరకు పోలింగ్ అవకాశం అయితే 110% పోలింగ్ అవుతుందా చెప్పండి నాకు. సో అది ఎట్లా కదా, ఇప్పుడు పోలింగ్ పెరుగుతున్న కొద్దీ పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ తక్కువ ఉంటుంది కదా ఆటోమేటిక్గా. సరే, అలాగా మరోవైపు ఈ పోలింగ్ గణాంకాలని చాలా వరకు లెక్కలు కడుతున్నారు. 2019లోన 79.88% నమోదైంది. అంటే ప్రతిసారి కూడా ఒక లెక్కలు అనేవి చెప్తా ఉన్నారు. అంటే మీరు దాన్ని అంగీకరిస్తారా, విశ్లేషిస్తారా వేరే విషయం, కానీ అంటే పోలింగ్ పెరుగుతున్నప్పుడు అక్కడ ఉండే ప్రభుత్వానికి ఏదైతే ప్రభుత్వం ఉందో దానికి వ్యతిరేకంగా కావచ్చు, లేకపోతే దానికి అనుకూలంగా కావచ్చు, ఇలాంటి అనేక విశ్లేషణలు వెలువడుతుంటాయి. మీరేమంటారు? మీరనే నిజము, కానీ మన దేశ ఎన్నికలను స్టడీ చేస్తే పోలింగ్ శాతాన్ని బట్టి ఫలితాన్ని అంచనా వేయడం అనేది సాధ్యం కాదు. దేర్ ఈజ్ నో డైరెక్ట్ అండ్ కొరిలేషన్ బిట్వీన్ ఓటింగ్ పర్సంటేజెస్ అండ్ ద రిజల్ట్. అయితే సాధారణంగా ఏదో ఒక బలమైన కోరిక ప్రజల్లో ఉంటే పోలింగ్ ఎక్కువ అవుతుంది. అంటే అది సాధారణంగా పాజిటివ్ ఎమోషన్ కన్నా నెగిటివ్ ఎమోషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు కూడా మనం పాజిటివ్ ఎమోషన్ మనం నడిపించే దానికన్నా నెగిటివ్ ఎమోషన్ ఎక్కువ నడిపిస్తుంది. ఇది హ్యూమన్ సైకాలజీ. అందువల్ల ప్రభుత్వానికి అనుకూలమైన వేవ్ ఉన్నా ఓటింగ్ పెరుగుతుంది, ప్రభుత్వానికి వ్యతిరేక వేవ్ ఉన్నా ఓటింగ్ పెరుగుతుంది. అయితే సాధారణంగా అనుకూల వేవ్ అనేది పాజిటివ్ ఎమోషన్, వ్యతిరేక వేవ్ అనేది నెగిటివ్ ఎమోషన్. నెగిటివ్ ఎమోషన్ ఎక్కువ ఓటింగ్ను డ్రైవ్ చేస్తుంది కనుక సాధారణంగా ఓటింగ్ భారీగా పెరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనే సిమ్టమ్ ఉండాలి. కానీ ప్రభుత్వాన్ని గెలిపించాలి అనుకున్నప్పుడు కూడా ఓటు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 2014తో పోలిస్తే 2019లో దేశంలో ఓటింగ్ పెరిగింది. మరి మోడీ ఓడిపోలే కదా, గెలిచాడు కదా. 2014తో పోలిస్తే 2019లో ఓటింగ్ పెరిగినా మోడీ గెలిచాడు. అంటే హై ఓటింగ్ పర్సంటేజ్ అది ఎప్పుడు కూడా మోడీ విజయానికి దోహదం చేశాయి. అందువల్ల ఏదో ఒక బలమైన కోరిక ఉంటే ప్రజలు ఓటుకొస్తారు.
సో అందువల్ల అయినా ఇప్పుడు ఆ ట్రెండ్ కూడా మారిపోయింది. ఇప్పుడు డబ్బులు భారీగా పంచుతున్నారు కనుక ప్రతి ఒక్కరు ఓటింగ్కే తెస్తున్నారు. లోపలికి పోయి ఏం వేస్తారో తెలియదు కానీ ఓటింగ్కే తెస్తున్నారు. ఎందుకంటే అన్ని పార్టీలు డబ్బులు పంచుతున్నాయి. డబ్బులు తీసుకున్న తర్వాత ఓటేయకపోతే అన్ని పార్టీలలో గోడ చేస్తారు. అందువల్ల ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతున్న దానికి మన దేశంలో డబ్బు మన తెలుగు రాష్ట్రాల్లో డబ్బు పంపిణీ కూడా ఒక కారణం. ఇప్పుడు మీరు నార్త్ ఇండియన్ స్టేట్తో పోలితే మన దగ్గర ఎక్కువ ఓటింగ్ ఎందుకు జరుగుతుందంటే మన దగ్గర ఎక్కువ డబ్బు పంచుతున్నారు. ఇప్పుడు 3 పార్టీల నుంచి డబ్బులు తీసుకున్నవాడు ఓటేయకుండా ఇంట్లో ఉంటే తెల్లారొచ్చి ఆ పార్టీలో వాళ్ళు వచ్చి అడుగుతారు కదా, ఆ భయం కూడా ఉంటుంది కదా. అందువల్ల ఓటింగ్ పెరగడము తగ్గడాన్ని బట్టి నిర్దిష్టంగా ఖచ్చితంగా ఎన్నికల ఫలితాన్ని అయితే అంచనా వేయలేం. ఇలా మరోవైపు దీనికి అడ్డుకట్ట వేసే అవకాశం లేదంటారా? ఇన్ని ఎన్నికలు జరుగుతున్నాయి స్వతంత్ర భారతంలో, మరోవైపు డబ్బు మద్యం ఇవన్నీ రెగ్యులర్గా ప్రతిసారి ఒక చర్చ జరుగుతూ ఉంది. దీనిపైన ఎక్కడ ఎన్నికల కమిషన్ అనేక నియమావళి తీసుకొస్తుంది, తనిఖీలు చేస్తుంది. దానికి ఒకటే అడ్డుకట్టేయాలంటే డిమాండ్ అండ్ సప్లై. ప్రజలు తీసుకుంటున్న కొద్దీ ఇచ్చేటోడు ఎప్పుడూ ఉంటాడు కదా. ఒకటే దానికి పరిష్కారం ఏంటంటే ప్రజలు డబ్బు తీసుకొని కూడా ఓడించితే అప్పుడు ఇది వేస్ట్ వ్యాపారం అని చెప్పి డబ్బులు పెట్టారు. కానీ ఇవాళ డబ్బులు ఎందుకు పెడుతున్న రాజకీయ పార్టీలు అంటే గెలవడానికే కాదు, డబ్బులు పంచితే గెలుస్తారనే గ్యారెంటీ లేదు. కానీ డబ్బులు పంచకపోతే మాత్రం ఓడిపోతారు. డబ్బులు పంచితే గెలుస్తారన్న గ్యారెంటీ లేదు, కానీ డబ్బులు పంచకపోతే ఓడిపోతారు. అందువల్ల ఆ టెన్షన్తో కూడా డబ్బులు పంచేటువంటి దశకు రాజకీయం చేరుకుంది కదా. ఇలా నాగేశ్వర గారు, ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఒక ఫ్యాక్ట్ ఒకటి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. చెప్పండి నాగేశ్వర గారు. అంటే ఈ ఓటింగ్లు పెరగడం అనేది మీరు ఇచ్చేది మ్యాక్రో లెవెల్ పర్సంటేజ్. ఇప్పుడు 67% ఓటింగు, 67% ఓటింగు, 80% ఓటింగు అనేది మ్యాక్రో లెవెల్ పర్సంటేజెస్. కానీ ఏ ఓటింగ్ పెరిగిందనేది కూడా కీలకమవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ పెరిగింది అనుకుందాం, ఒక పార్టీకి లాభం ఉండొచ్చు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ పెరిగింది అనుకోండి, ఇంకో పార్టీకి లాభం ఉండొచ్చు. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో వైసీపీకి వ్యతిరేకత ఉంది. అందువల్ల పట్టణ ప్రాంతాల్లో కనుక భారీగా ఓటింగ్ పెరిగితే అది వైసీపీకి నష్టంగా ఉండవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ పెరిగింది అనుకోండి, అది వైసీపీకి లాభంగా కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఉమెన్ ఓటర్లు సంక్షేమ పథకాల వల్ల వైసీపీకి అనుకూలంగా ఉన్నారన్నది ఒక అంచనా. అందువల్ల ఉమెన్ ఓటింగ్ పెరిగితే ఒక రకంగా ఉంటుంది. సారీ, అలాగే యంగ్ ఓటరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాడన్నది ఒక అంచనా. ఏజ్ పెరుగుతున్న కొద్దీ వైసీపీ పట్ల అనుకూలత పెరుగుతుంది సంక్షేమ పథకాల వల్ల. అందువల్ల ఏ వయస్సుకు సంబంధించిన ఓటర్లు ఎక్కువ ఓటు వేశారు అన్నది కూడా పాయింట్ అవుతుంది. అలాగే ఏ ప్రాంతంలో ఎక్కువ ఓట్లు వేశారు, అది రాయలసీమలో ఎక్కువ ఓట్లు వేశారా, కృష్ణా గోదావరి బెల్ట్లో ఎక్కువ ఓట్లు వేశారు, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి కదా. ఇలాగ మరోవైపు అదే మీరు చెప్తున్న దాంట్లోకి నేను వస్తున్నాను. దాదాపుగా ఇప్పుడు మనకి ఈ వివరాలు తీసుకుంటే చిత్తూరు జిల్లాలోన అంటే అర్బన్ ప్రాంతంలో దాదాపు 74.06% నమోదైతే రూరల్ ప్రాంతాలకు సంబంధించి మనకి 50%, 51% ఇలా నమోదైంది ఆంధ్రప్రదేశ్ సంబంధించి. అంటే మీరు చెప్తున్న ఏదైతే ఒక లెక్కలు ఉన్నాయో దానికి అనుగుణంగా దీన్ని అన్వయించుకోవచ్చు అంటారా? అంటే దాన్ని కూడా మీరు లాస్ట్ టైంతో పోల్చాలి కదా. అంటే లాస్ట్ టైంతో పోల్చాలి. మీరు ఇప్పుడు రూరల్ అర్బన్తో పోల్స్తే కలిగేది కదా. లాస్ట్ టైం ఎంత ఉన్నది, ఇప్పుడు ఎంత ఉన్నదని చూడాలి. తర్వాత చిత్తూరు జిల్లా మొత్తం అర్బన్ అని చెప్పలేం కదా. చిత్తూరు జిల్లాలో అర్బన్ ఉంటుంది, రూరల్ ఉంటుంది. ప్రతి కాన్స్టిట్యున్సీలో అర్బన్ ఉంటుంది, రూరల్ ఉంటుంది. ప్రధాన్ని రూరల్ కాన్స్టిట్యున్సీ అని తీసుకోలేం మనం. ఇప్పుడు మీరు ఏ నియోజకవర్గం అన్నా తీసుకోండి, ఆ నియోజకవర్గంలో అర్బన్ ఉంటుంది, రూరల్ ఉంటుంది. ఒక పట్టణం మున్సిపల్ ప్రాంతం ఉండొచ్చు, మండల ప్రాంతం ఉండొచ్చు, గ్రామీణ ప్రాంతం ఉండొచ్చు. అందువల్ల దాన్ని ఏ సామాజిక వర్గాలు ఎక్కువ ఉన్న ప్రాంతాలు ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకు ఏంటంటే 2 పార్టీల వెనకాల కులాల వారిగా కూడా ప్రజలు చీలిపోయారు. అందువల్ల ఏ కులం వారు ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఓటింగ్ ఎక్కువ ఉంది, ఇది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. మనం ఉన్నట్టు చెప్పుకోవాలంటే ఇప్పుడు కమ్మ వాళ్ళు ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఓటింగ్ పెరిగింది అనుకోండి, అది తెలుగుదేశానికి లాభం. కానీ రెడ్లు ఎక్కువ మంది ఉన్న ప్రాంతంలో ఓటింగ్ పెరిగింది అనుకోండి, అది వైసీపీకి లాభం. ఇప్పుడు ఎస్సీలు మైనారిటీలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఓటింగ్ పెరిగింది అనుకోండి, వైసీపీకి లాభం. అగ్రకులాల ఓటర్లు ఉన్న చోట ఎక్సెప్ట్ రెడ్డిస్, ఇతర అగ్రకులాల వాళ్ళు ఉన్న చోట బ్రాహ్మణ్, వైశ్య, క్షత్రియ, కమ్మ, కాపు ఇలాంటి వాళ్ళు ఉన్న చోట కనుక ఓటింగ్ పెరిగింది అనుకోండి, అది టీడీపీకి లాభం. అందువల్ల ఏ కులాల వారు ఎక్కువ ఉన్న చోట ఓటింగ్ పెరిగింది,
ఒకే కాన్స్టిట్యున్సీలో కూడా గ్రామీణ ప్రాంతంలో పెరిగిందా, మండల హెడ్ క్వార్టర్స్లో పెరిగిందా, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ని స్టడీ చేస్తే తప్ప ఓటింగ్కు ఎలక్టోరల్ రిజల్ట్కు ఒక కొరిలేషన్ మనం ఎస్టాబ్లిష్ చేయలేము. సార్ మీరు చెప్తున్నట్టు నిజంగానే ఇంత కులాల వారీగా అంటే ప్రధాన కులాలను పక్కన పెడితే మిగతా ఎస్సీస్ కావచ్చు, బీసీస్ కావచ్చు, మిగతా కమ్యూనిటీస్లో కూడా ఇంత ఇంత రేఖ కనిపిస్తుందంటారా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి? అనుమానమే లేదు. తెలంగాణలో కంపారిటివ్లీ తక్కువ, ఆంధ్రలో సమాజమే కులాల వారిగా చీలిపోయింది. అఫ్కోర్స్ కొన్ని కులాలకు రాజకీయాల్లో ఆధిపత్యం ఉండొచ్చు, కొన్ని కులాల ఫాలోవర్స్గా ఉండొచ్చు, అనుమానమే లేదు కదా, దాంట్లో డౌటే. ఓపెన్గా మాట్లాడుకుంటారు కదా రాజకీయ నాయకులు. ఇదేమి ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి బహిరంగంగానే కమ్మ కులం అని చెప్పి విమర్శించిన సందర్భాలు లేవా? అలాగే లోకేష్, చంద్రబాబు నాయుడు వీళ్ళు జగన్ రెడ్డి అని గట్టిగా ఒత్తి చెప్పిన సందర్భం మనం చూడలేదా? జగన్ 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 అని అంటారు, ఎవరు జగన్ రెడ్డి అని అంటారు. మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ అయినా, ఎప్పుడు ఉపన్యాసాలైనా, పవన్ కళ్యాణ్ కూడా జగన్ రెడ్డి అని ఒత్తి చెప్తారు. ఎందుకు చెప్తారు? లేకపోతే కులాలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయితే బహిరంగంగానే కమ్మ కులాలని టార్గెట్ చేస్తూ మాట్లాడారు కదా. నాగేశ్వర్ గారు, మరోవైపు తెలంగాణకు సంబంధించిన మన గణాంకాలు తీసుకుంటే ఓవరాల్గా ఉదయం నుంచి వస్తున్నది దాదాపుగా అక్కడ కూడా అదే ఫ్యాక్టర్లో మనకి పెరుగుతూ కనిపిస్తుంది. 5 గంటలకి దాదాపు 61.16% తెలంగాణలోన మనకి పార్లమెంట్కి సంబంధించి ఒకే ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్లో నమోదైంది. ఇక్కడ మనం చూడాల్సింది అర్బన్ ప్రాంతంలో, అంటే ప్రత్యేకంగా హైదరాబాద్లో తీసుకుంటే లాస్ట్ టైం కూడా 40-41% మనకి పూర్తిగా అసెంబ్లీలో కూడా దాటలేదు. ఇప్పుడు ఈ పార్లమెంటుకి సంబంధించి చూస్తే హైదరాబాద్లో ఈ 5 గంటలకు సంబంధించి 39% మాత్రమే నమోదైందండి. అటు సికింద్రాబాద్లో కూడా 41-42% నమోదైంది. అంటే హైదరాబాద్ లాంటి పాలిటిన్ సిటీస్లోన, మెట్రోపాలిటన్ సిటీస్లో ఎందుకు ఓటర్ అంత ఆసక్తి చూపించడం లేదా? ఎలాగా మనం అంచనా వేయాలి వీటిని? అంటే అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనకు దీనికి. ఒకటి, రూరల్ ఏరియాస్తో పోలిస్తే అర్బన్ ఏరియాలో రాజకీయ వ్యవస్థకు, ప్రజలకు డైరెక్ట్ సంబంధం ఉండదు. ఇప్పుడు రాజకీయ నాయకులతో సంబంధం ఉండదు. ఇప్పుడు నేను ఉంటున్న ఏరియాలో నాకు కార్పొరేటర్ ఎవరో నాకు తెలియదు, నాకే తెలియదు. ఇంత రాజకీయ అవగాహన ఉన్న నాగేశ్వరికి కార్పొరేటర్ ఎవరో తెలియదు మాకు. సో నాది ఏ కార్పొరేషన్ వార్డు కిందకి వస్తే కూడా తెలియదు నాకు. సో అలా ఉంటుంది. అర్బన్ ఏరియాస్లో ఆ కనెక్ట్ ఉండదు. పొలిటికల్ స్ట్రక్చర్కు, పొలిటికల్ సిస్టమ్కు, ఓటర్కు మధ్య లింక్ ఉండదు. రెండవది, ఓటరు పొలిటికల్ సిస్టంపై ఆధారపడాడు. గ్రామీణ ప్రాంతాల్లోనైతే పొలిటికల్ సిస్టమ్ పైన ఆధారపడతాడు. ఇప్పుడు ఇప్పుడు నేను ఒక సగటు ఓటర్ ఉన్నాను అర్బన్ ఏరియాస్లో, నాకు రాజకీయ నాయకులతో పనేమి ఉండదు నాకు. సో ఇదొక. మూడవది ఏంటంటే సోషల్ ప్రెషర్ ఉంటుంది రూరల్ ఏరియాస్లో. రూరల్ ఏరియాస్ ఏంటంటే పక్కోడు వచ్చి అడుగుతాడు, ఏమయ్యా రామయ్య ఓటేసినావా అంటాడు. ఇక్కడ పక్క అపార్ట్మెంట్ వాడు ఓటేసిండా లేడా అనేది ఎవడు అడుగుతాడు కూడా ఉంటాడు. నాలుగవది ఏంటంటే అర్బన్ ఏరియాస్లో మిడిల్ క్లాస్ కాలనీస్, కమ్యూనిటీస్లో డబ్బు పంపిణీ ప్రభావం ఉండదు. నీకు మురికివాడల్లో, స్లమ్ములలో, పేదవాళ్ళు ఉన్న ప్రాంతాల్లో డబ్బులు పంచుతారు రాజకీయ నాయకులు. ఇప్పుడు ఉదాహరణకు నేను గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నాను. మా గేటెడ్ కమ్యూనిటీకి వచ్చి ఎవరు డబ్బు పంచడు. ఎందుకు పంచడంటే పంచినా ఈ డబ్బు గ్యారెంటీ ఉండదు ఓట్లోని, వాడు తెలుసు కనుక. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అనేకం ఉండదు. తర్వాత కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇప్పుడు నేను ఇవాళ ఉదయం ఓటేసడానికి వెళ్ళాను, మా నైబర్స్ వాళ్ళు ముగ్గురు, భార్య, భర్త, కొడుకు, ముగ్గురికి 3 బూతుల్లో పడ్డది. సేమ్ పోలింగ్ బూత్. నా భార్య మేము వేసిన పోలింగ్ బూత్లోనే భర్తకో పోలింగ్ బూత్, కొడుక్కో పోలింగ్ బూత్. ఇప్పుడు ఆ ఫ్యామిలీ కార్ వేసుకొని 3 పోలింగ్ బూత్లు బండి వేసుకొని తిరిగి ఓటేయాలి అనే వరకు ఆ చిరాకు కూడా ఉంటుంది. సో ఇంత కంప్యూటరైజ్ యుగంలో కూడా ఇప్పుడు మా ఇంట్లో ఉన్న 3 ఓట్లు ఒకటే పోలింగ్ బూత్లో ఉన్నాయి. ఎందుకంటే నేను తెలుసు కనుక, బిఏలో బూత్ లెవెల్ ఆఫీసర్ నేను తెలుసు కనుక మా ముగ్గురిని 3 చోట్ల వేయలే. కానీ ఇప్పుడు ఆ పక్క వాళ్ళ ముగ్గురిని 3 చోట్ల వేశారు. ఒకే ఇల్లు, అడ్రస్ ఒకటే. ఒక చిన్న కంప్యూటర్లో ఒక బటన్ నొక్కితే ఆ అడ్రస్ ఒకటి ఉన్న వాళ్ళందరినీ ఒకే దగ్గర వేయచ్చు. సో అడ్రస్ ఏముండి అంత ఏమున్న తర్వాత ముగ్గురు 3 చోట్ల ఎదికేసిండ్రు. అంత అరాచకత్వం అనే ఎలక్టోరల్ లిస్టు, ఇంత అన్యాయంగా ఎలక్టోరల్ లిస్టు ఉంటే అర్బన్ ఏరియాస్లో వాళ్ళు ఓటు వేయాలంటే ఎక్కడికి వెళ్ళిస్తారు చెప్పండి? ఎలా అంటారు? ఎన్నికల కమిషన్ ఒకవైపు ప్రచారం చేస్తుంది, మీడియా మీలాంటి మేధావులు సైతం ఓటింగ్ అనేది తప్పకుండా వెయ్యాలనేది ఒక పెద్ద ఎత్తునే ఒక ప్రచారం అయితే చేస్తున్నారు. ఎలాగ అర్బన్ ప్రాంతాల్లో చాలా వరకు ఓటింగ్ పెంచాలంటే ఇంకేమైనా ఉందా? ఆలోచన ఏదైనా ఉందా?
అది అది ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాక మనం చర్చ పెట్టుకుంటే తెగదు కదా. చాలా ఇదేదో ఎన్నికల సమయంలోనే చర్చ పెడతారు. చాలా ప్రాసెస్లు ఉంటాయి, రకరకాల ఫెసిలిటేషన్ ఉండాలి, చైతన్యం ఉండాలి. దట్ ఇస్ ఎ వెరీ బిగ్ సబ్జెక్ట్. అది 5 నిమిషాల్లో 3 నిమిషాల్లో చెప్పే సబ్జెక్ట్ కాదు. ఒకటి, ఎలక్టోరల్ లిస్టు చాలా క్లీన్గా ఉండాలి, ఫుల్ ప్రూఫ్గా ఉండాలి. 2, ఫెసిలిటేషన్. అవసరమైతే ఎలక్షన్ కమిషన్ ఒక ప్రతి పోలింగ్ బూత్లో ఒక మొబైల్ పోలింగ్ బూత్ పెట్టచ్చు కావాలనుకుంటే. ఎవరు ఎక్కడికైనా మొబైల్ పోలింగ్ బూత్లో వెళ్ళి ఓటేయచ్చు. లేదు, ఒక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, ఎలక్షన్ కమిషనే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీని కూడా క్రియేట్ చేయొచ్చు. ఉదాహరణకు ఇప్పుడు అందరికీ బండ్లు ఉండవు, కార్లు ఉండవు కదా. సో వారికి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ క్రియేట్ చేయొచ్చు. అలాగే ఒకటే రోజు పోలింగ్ మన దగ్గర. ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో, కొన్ని దేశాల్లో మీకు ఒక్కరోజు ఉండదు పోలింగ్. నువ్వు ఎప్పుడు 4-5 రోజులు వెసులుబాటు ఉంటుంది పోలింగ్కు. ఇప్పుడు వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్కి ఆ వెసులుబాటు ఉంది తప్ప సామాన్య ఓటర్లకు లేదు. ఎనీ టైం ఎనీవేర్ ఓటింగ్. ఇప్పుడు 1 నేషన్ 1 రేషన్ కార్డు ఉంది. అంటే ఒక రేషన్ కార్డును నీవు ఎక్కడన్నా ఉండని, ఎక్కడన్నా రేషన్ తీసుకోవచ్చు. ఒకప్పుడు లేదు ఇది. నువ్వు ఏదో ఆదిలాబాద్లో ఉన్నా, హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో రేషన్ తీసుకోవచ్చు. లేదు, ఇప్పుడు 1 నేషన్ 1 పోలింగ్ బూత్, ఎక్కడైనా ఓటేయచ్చు. సేమ్ అదే పోలింగ్ బూత్లో వేయాలని రూల్ ఏముంది? నేను ఎక్కడుంటే అక్కడ పోలింగ్ బూత్లో ఓటేసుకునే అవకాశం కల్పించాలి. ఇలాంటివి అనేక రకాలైనటువంటి సంస్కరణలు ఆలోచించవచ్చు. సార్ నాగేశ్వర గారు, చివరిగా చెప్పండి, పోస్టల్ బ్యాలెట్ అనేది ఒక పెద్ద చర్చకు దారితీసింది. గతంలో ఎప్పుడూ లేనంతగా నమోదైందనేది వాళ్ళే గణాంకాలు విడుదల చేశారు. దీన్ని ఏ విధంగా మనం ఈ ఫ్యాక్టర్ని అంచనా వేయచ్చు? పోస్టల్ బ్యాలెట్ ఓవరాల్ పోలింగ్కు ఏమీ రిప్రజెంటేటివ్ కాదు కదా. పోస్టల్ బ్యాలెట్ ఎవరు ఉద్యోగస్తులే పోస్టల్ బ్యాలెట్ కదా. ఎన్నికల డ్యూటీలో ఉన్న వారే పోస్టల్ బ్యాలెట్ వేస్తారు. సో అందువల్ల పోస్టల్ బ్యాలెట్ అనేది ఆ ఉద్యోగుల్లో ఉండేటువంటి సెంటిమెంటు, ఎమోషన్ మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. అందువల్ల దాన్ని బట్టి మనం ఓవరాల్గా మొత్తం ప్రజలందరూ ఎటువైపు ఓటేశారు అనే అంచనాకైతే రాలేదు. థ్యాంక్ యూ నాగేశ్వర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనకు టోటల్గా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎన్నికల్లో ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు చూస్తుంటే